వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుషాస్ డైరీ. గైస్, ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇది ఒక డిఫరెంట్ వీడియో అనమాట. ఇంతవరకు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే పక్కా లెట్ మీ నో కామెంట్ సెక్షన్. సో మీకు ఓకే అనుకుంటే దాన్ని నేను ఎపిసోడ్స్ లాగా చేస్తూ వెళ్తూ ఉంటాను మీకు నచ్చితే. సో ఇవాళ వీడియోలో నేను సెలబ్రిటీ డిజైనర్ అవుట్ఫిట్, ఇది రిసెప్షన్స్కి, బ్రైడ్ మేడ్స్కి, ఇంక్లూడింగ్ బ్రైడ్స్ కూడా ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అనమాట. దీంట్లో నేను బెస్ట్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను తక్కువ బడ్జెట్లో. అండ్ మనకి అవుట్ఫిట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి మనకి ఏ అవుట్ఫిట్ కావాలి అనేది. సో బేస్డ్ ఆన్ దట్ మనము ఆ అవుట్ఫిట్ని ఎలాగ మనకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోతో లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేం వీడియోస్ కావాలి, నేను నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అనేది కూడా మిమ్మల్ని కామెంట్లు అడుగుతున్నాను అనమాట. ఎలాంటిది చూడాలి అనుకుంటున్నారు అనేది. సో నా ప్లాన్ ఏముంది అంటే, అగైన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆర్ నేను డిజైన్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్స్, మీరు ఏది చూడాలి అనుకుంటున్నారు అనేది పక్కా లెట్ మీ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియో అయితే నేను అది అప్లోడ్ చేస్తానమాట. సో ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఫ్యాబ్రిక్ సోర్సింగ్ నేను ఎక్కడ చేశాను, నేను ఎన్ని డేస్ తిరిగాను, నాకు ఓవరాల్ అవుట్పుట్ ఎన్ని డేస్ పట్టింది, అంటే ఫైనల్ లెహంగా ఎలా వచ్చింది అనేది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీకు కూడా ఫ్యాబ్రిక్స్ నచ్చుతాయేమో. కంప్లీట్ డిజైనర్ ఫ్యాబ్రిక్సే అనమాట ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చల్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఫస్ట్ అయితే నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కూడా చాలా స్టోర్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్స్వి చిన్న షాప్స్ లాగా ఉంటాయి. బట్ కంపేర్ టు చార్మినార్ ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది హై ఉంటాయి అనమాట. దట్స్ ఓకే. ఫస్ట్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూసి ఏం నచ్చకపోతే మళ్ళీ చార్మినార్కి వెళ్దాము, అక్కడైతే చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్న సెకండ్ థాట్. ఫస్ట్ అయితే నేను బంజారా హిల్స్కి వచ్చేసాను. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి అనమాట. లైక్ డిజైనర్ లెహెంగాస్కి సెట్ అవుతాయి. బట్ అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి గైస్, చూస్తున్నారు కదా. సో నాకైతే పేస్టల్ కలర్స్ వద్దు అనుకున్నాను, డార్క్ కలర్స్ కావాలి అనుకున్నా. బికాస్ పిక్స్కి వాటికి అంతా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. ఇక్కడైతే ప్రైస్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000, 1100, 1200, 2000, 2500, 3000లో కూడా ఉన్నాయి. బట్ నాకు నచ్చిన కలర్స్ అయితే లేదు. ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే నెక్స్ట్ అగైన్ చార్మినార్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. చార్మినార్లో నేను వెళ్ళిన స్టోర్ వచ్చి రమేష్ టెక్స్టైల్స్. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. కొన్ని ప్రైజెస్ కూడా హై ఉంటాయి, బట్ క్వాలిటీ అండ్ వర్త్ అనిపిస్తుంది అనమాట. వీళ్ళైతే అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ తెప్పిస్తూ ఉంటారు. నాకు వెళ్ళగానే ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. పౌడర్ బ్లూలో నెట్టెడ్ మీద కొంచెం ఎంబ్రాయిడరీ బీడ్స్తో వచ్చింది. వర్క్ అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాళ్ళు డిస్ప్లే లాగా ఈ రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్స్ అయితే పెట్టున్నారు. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంకా నాకైతే కళ్ళంతా వాటి మీదే ఉన్నాయన్నమాట. అక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నా కూడా ఇవి బ్రైట్గా కనిపించే కాడికి నా కళ్ళు ఆటోమేటిక్గా ఇటు తిరిగిపోయింది. ఈ రాయల్ బ్లూ అయితే చాలా బాగా నచ్చింది. బట్ ఎందుకో నాకు రెడ్ బాగా అనిపించింది అనమాట. ఎవరికైనా బాగుంటుంది. అండ్ దీంతో పోల్చుకుంటే రెడ్ కూడా చాలా హెవీగా ఉంది, సేమ్ ప్రైస్ అనమాట. అందుకని చెప్పి నేనైతే ఏం తీసుకున్నాను అది లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే నేను మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను. సో నేనైతే వెళ్ళింది ఒక స్టోర్కే అనమాట. నాకు ఇక్కడే చాలా బాగా అనిపించాయి. ఇంకెలాగో సమ్మర్ కదా, ఎందుకు తిరిగి టైం వేస్ట్ చేయడము అన్న థాట్తో నేను ఇక్కడే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడే తీసేసుకుందాము అని చెప్పి చూస్తున్నాను అనమాట. నేనైతే ఏం అనుకున్నానో రెఫరెన్స్ పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో దాన్ని బట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. సో ఇదైతే వెడ్డింగ్స్కి పర్ఫెక్ట్ అనమాట. ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది రెడ్ అనేది కదా. సో నేను ఇక్కడంతా చూస్తున్నాను వర్క్ ఎంత ఎలా వచ్చింది అని చెప్పి. వర్క్ అయితే చాలా బాగుంది. బట్ ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి 2500, 2300 చెప్పారు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఆలోచిస్తున్నాను అనమాట. లైక్ బ్లౌజ్ తీసేసుకొని కింద ప్లెయిన్ ఆర్గాన్జా అలాంటివి ఉంటాయి కదా, వాటిని పేరప్ చేసుకుందామా, ఆర్ ఓవరాల్ లెహెంగా 5-6 మీటర్స్ ఇదే తీసుకుందామా అని థింక్ చేస్తూ ఉన్నా. సో ఇక్కడైతే రెడ్లో చాలా బాగున్నాయి అనమాట. ఇది కూడా లైక్ జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది. ఇదంతా కూడా నెట్టెడ్ మీదే వచ్చింది. సో ఈ రెడ్ అయితే కొంచెం డార్క్గా ఉంది, నాకైతే ఇది నచ్చలేదన్నమాట. సో ఇది జస్ట్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఇంకా చూసాను అనమాట. నాకైతే కింద 2 రెడ్స్ బాగా నచ్చాయి. సో రెడ్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే చూసాను
చూశాను కానీ నాకైతే రెడ్ నుంచి మైండ్ పోలేదు. సవ్యసాచి డిజైనర్ లెహెంగాస్ కూడా మోస్ట్లీ అన్ని రెడ్లోనే ఉంటాయి, చాలా చాలా ప్రైస్ ఉంటాయి. అవన్నీ వాటిని రిప్లికా చేయాలి అనుకుంటే మీరు కూడా ఇలాంటి రెడ్ లెహెంగాస్ తీసుకొని ట్రై చేయండి. లైక్ వెడ్డింగ్స్కి వాటికి ఎలాగో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి బ్రైడ్స్ ఆర్ బ్రైడ్ మేడ్స్ సంగీత రిసెప్షన్స్కి మస్తు ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. మనకి ఏ కలర్స్ కావాలి, లైక్ పేస్టల్లో ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ వీటికి లైనింగ్ కూడా చూసేస్తున్నాను అనమాట. వీటికి మనము డబల్ లైనింగ్ వేయాలి. సో పైన లేయర్ అనేది ఇంపార్టెంట్ అనమాట, బికాజ్ అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. సో మనము కొంచెం షైనింగ్ లైనింగ్ తీసుకుంటే మంచిది అని చెప్పి జిమిచో ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందన్నమాట. అది లైక్ అరౌండ్ మీటర్ 150 ఆర్ 170 ఉంటుంది. సో మీరు దాన్ని తీసుకున్నారు అనుకోండి, మీకు లెహెంగా మొత్తం ఓవరాల్గా చూడడానికి బ్రైట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఇంక్లూడింగ్ లైనింగ్ పెట్టే చూపిస్తున్నాను. చూసారు కదా, అసలు ట్రాన్స్పరెంట్గానే లేదు, మొత్తం సెల్ఫ్గా ఉంది. అలా ఉంటేనే బాగుంటుంది. బికాజ్ మనము ఇంకేదన్నా లెహెంగాకి ఇంకేదన్నా లోపల లైనింగ్ వేసామనుకోండి, అదైతే అంత మంచిగా కనిపించకపోతే కొంచెం వియర్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా కూడా లెహెంగా తీసుకునేటప్పుడు సో దాని కింద లైనింగ్ కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి. మనం అంతా కాస్ట్ పెట్టేసి ఆ ఫ్యాబ్రిక్ తీసేసుకొని లైనింగ్ అనేది తేడా కొట్టింది అనుకోండి, ఓవరాల్ అవుట్ఫిట్ లుక్ అనేది మారిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ ఫస్ట్ లైనింగ్ పెడుతున్నారు. ఇది లైనింగ్ అనకుండా సాటిన్ కూడా బాగానే ఉంటుంది, కానీ సాటిన్ కన్నా ఇలాంటి షైనింగ్ ఉన్న మెటీరియల్ అయితే చాలా గ్రాండ్గా పార్టీ లుక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెట్టారు కదా, చూస్తున్నారు కదా మీరే, అసలు లోపల లైనింగ్ పెట్టినట్టే లేదు, ఓవరాల్ అవుట్ఫిట్ ఇట్లనే వచ్చింది అని చూపిస్తున్నాను మీకు. అంత బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగా ప్లాన్ చేయండి. ఇది జస్ట్ టిప్ అంతే. సాటిన్ లెహెంగాస్ కాకుండా ఇలాగా జిమిచూలో సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, కొంచెం సాటిన్ లుక్కే ఉంటుందన్నమాట, అది ట్రై చేయండి. సో ఇక్కడ పెట్టుకొని చూడగానే ఇది శారీ లాగా కూడా వేసుకోవచ్చు అనిపించింది అనమాట. లుక్ అట్ దిస్ కలర్ గైస్, బీచ్ కలర్ చాలా చాలా బాగుంది కదా. సో ఇది కూడా నెట్టెడ్ మీదే పర్ల్ అలాగంతా వచ్చింది. ఇది వేరే వాళ్ళు తీసుకుంటుంటే మీకు చూపిస్తున్నాను. సో ఇలాగ వస్తుందన్నమాట నేను అనుకున్న లెహెంగా. నేను ఫైనలీ ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంక్లూడింగ్ లైనింగ్, డబల్ లైనింగ్ అంతా కూడా వీళ్ళ దగ్గర తీసేసుకుంటూ ఉన్నా. మస్తు ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అవుట్పుట్ అంతా ఎలా వస్తుంది అనేది ఆ రోజైతే నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎంత బాగా వస్తుంది అని చెప్పి. సో నేనైతే ఓవరాల్గా 6.5 మీటర్ తీసుకున్నాను అనమాట. లైక్ బ్లౌజ్కి 1.5 మీటర్ ఎందుకన్నా మంచిది అని చెప్పి, ఫుల్ స్లీవ్స్ కోసం అని చెప్పి, అండ్ కింద గేరాకి 5 మీటర్స్ తీసుకున్నాను అనమాట. బికాజ్ ఎక్కువ గేరా ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఫైనలీ ఇదైతే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నేనైతే కంప్లీట్గా చూపించలేకపోయాను. అప్పటికి నేను మార్నింగ్ నుంచి బంజారా హిల్స్ అంతా తిరిగి దాని తర్వాత ఆఫ్టర్నూన్ పైగా చార్మినార్కి వెళ్ళి అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇంక అందుకని చెప్పి నేను జస్ట్ మీకు ర్యాండమ్గా చూపిస్తున్నాను అనమాట, ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఎలా ఉన్నాయని చెప్పి. మీకు ఎవరికైనా డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే అలాంగ్ విత్ ప్రైజెస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం కంప్లీట్గా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ విత్ అవుట్ఫిట్ ఐడియాస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇదైతే మనము లెహెంగా ఆర్ శారీ ఆర్ వెస్ట్రన్ ఫ్రాక్స్ లాగా మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట, ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ స్టిచ్చింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మనం ఫ్యాబ్రిక్ ఎంత మంచిది తీసుకున్నా కంప్లీట్గా స్టిచ్చింగ్ బట్టి బేస్ అయి ఉంటుంది, దాన్ని బట్టి మనకు ఓవరాల్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ లుక్ అట్ దిస్ ఫ్యాబ్రిక్ గైస్, ఇదైతే చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట, దాని మీద ఇలాగ వర్క్ వచ్చింది. ఇది బాడీకాన్ డ్రెస్సెస్ కానీ వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్స్, కాక్టైల్ పార్టీస్కి అట్లాంటి వాటికి చాలా బాగుంటాయి. సో కొన్ని చూపించాను అనమాట మీకు విత్ అవుట్ఫిట్ ఐడియాస్ కూడా నేనైతే ఇక్కడ మెన్షన్ చేశాను కదా. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను ఫ్యాబ్రిక్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఓవరాల్గా 6.5 మీటర్ తీసుకున్నాను. అండ్ దుప్పటా కూడా నేను రెడ్లోనే వేయాలి అనుకున్నాను అనమాట. రెడ్ లైక్ ఆర్గాన్జా కాకుండా సేమ్ ఇలా జిమిచూ ఫ్యాబ్రిక్కి తీసేసుకున్నాను అనమాట. దాన్నే దుప్పటా కూడా యూస్ చేశాను. సో ఫైనల్ ఎట్లాగో చూస్తారు కదా, నేను జస్ట్ మీకు ముందే చెప్తున్నాను అనమాట. ఇందాక గ్రీన్ది చూపించాను కదా, దాంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏదన్నా నాకు ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో ట్రై చేస్తాను అనమాట. ఇవి చాలా సాఫ్ట్ ఉన్నాయి, కంఫీ ఉంటాయి ఈ సమ్మర్కి అనిపించింది నాకు. బట్ ఇంట్లో ఎలాంటి వెడ్డింగ్స్ ఏమి అకేషన్స్ లేవు కాబట్టి నేనైతే దాన్ని అనుకోలేదన్నమాట. బికాజ్ అది కూడా కాస్ట్ 1200 అలా ఉంది. మనకైతే ఇట్లా బాడీకాన్ డ్రెస్సెస్ కానీ ఇంకేదైనా ఫ్రాక్స్ కావాలి అనుకుంటే
మనము 6 మీటర్స్ అన్న కంపల్సరీ పెట్టాల్సింది. సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా లైక్ శారీస్ లాగా వేర్ చేయొచ్చు, ఆర్ లెహెంగాస్ లాగా కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు అన్నిటికీ రెఫరెన్స్ పిక్చర్స్ పెడతాను, ఇంక్లూడింగ్ అవుట్ఫిట్ ఐడియాస్ ఎలా ఉంది అని చెప్పి. నాకైతే ఈ పేస్టల్ కలర్స్ చాలా బాగా నచ్చాయి. బట్ మనకెందుకో పేస్టల్ కలర్స్లో అయితే మనకి లైట్ అయిపోతుంది అని చెప్పి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. ఇక్కడ లావెండర్ కలర్ ఉంది, ఆనియన్ కలర్, పిస్తా కలర్, బీచ్ కలర్, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట సేమ్ ప్యాటర్న్లో, చాలా బాగున్నాయి. ఆ తర్వాత అయితే ఇది గ్రే కలర్. సో గ్రే కలర్ అయితే నాకు కూడా లేదనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేయాలి. నాకు డౌట్ గ్రే కలర్ నాకు సెట్ అవుద్దా లేదా అని చెప్పి. సో ఇక్కడ ఆంటీని ఒకసారి ఓపెన్ చేసి చూపమని అనమాట, ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. ఓపెన్ చేస్తే చాలా గ్రాండ్గానే ఉంది, బట్ లైట్ కలర్ తేలిపోతుంది అని చెప్పి ఇంకా ఎందుకు ఆల్రెడీ రెడ్ చూస్ చేసేసుకున్నాను కదా అనుకుని ఇంకా కామ్ అయిపోయాను అనమాట. బికాజ్ మనము ఇలాంటి చోట వచ్చినప్పుడు చాలా ఫ్యాబ్రిక్స్ చూస్తే చాలా థాట్స్ వస్తాయి, కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అండ్ ఇదైతే ఫ్యాబ్రిక్ వాళ్ళు అరౌండ్ 250 అలా చెప్పారు. చాలా వర్త్ అనిపించింది అనమాట. లైక్ ఎవరైనా వన్ టైం యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వీటితో లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ ఆర్ అనార్కలీస్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో అయితే చాలా కలర్సే ఉన్నాయన్నమాట. క్వాలిటీ అంతా కూడా బాగానే ఉంది. ప్రైస్ అయితే నేనైతే షాక్ అయ్యాను అనమాట, 250 రూపీసా అని చెప్పి. ఇంకా అనుకునేసాను చార్మినార్లో మనం చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి అని. ఇంకా ఇంటికి రాగానే నేను చేసిన ఆర్డర్స్ వచ్చేసాయి అనమాట. సో అవన్నీ కూడా నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉన్నాయా అని చెప్పి. వర్క్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత మంచిగా అవుట్పుట్ వస్తుంది అని చెప్పి. ఈ బెనారస్ శారీకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్తో నేను పేరప్ చేయించాను అనమాట. ఇది చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ నావి కాదు, నాకు వచ్చిన ఆర్డర్స్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను డిజైనింగ్ కూడా చేస్తాను అని చెప్పి. సో ఇక్కడ టేజల్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అంతా నేనే చేయించాను అనమాట. సో ఈ లెహెంగా కూడా వాళ్ళదే, అన్నీ కలిపి ఓవరాల్గా నేను ప్యాక్ చేసి పంపిస్తున్నాను. సో లెహెంగాకి అయితే నాకు ఒక 10 to 8 days ఉంది. ఆ లోపే నేను ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి డిజైనింగ్ అంతా కూడా చేపించేసాను అనమాట. సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓవరాల్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేది. సో గాయ్స్ ఇంకా లెహెంగా రాగానే ఇక్కడ నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఫ్లేర్ ఎంత వచ్చింది, చాలా పెద్దదిగా వచ్చిందా, డబుల్ క్యాన్ పెట్టించాను అనమాట. సో వేసుకోగానే లుక్ ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నారు కదా, ఎంత ఫ్లేర్ ఉంది. అండ్ డబుల్ క్యాన్ పెట్టించాను కదా, అది చాలా మంచిగా కూర్చునింది అనమాట లెహెంగా అయితే. సో ఓవరాల్గా డ్రెస్ అవుట్ఫిట్ అయితే ఇది. యాక్చువల్లీ నేను ల్యాండ్స్కేప్లో తీసాను అనమాట, బట్ అది వీడియోస్ అన్నీ మిక్స్ అయిపోయి ఉండడం వల్ల ప్రీవియస్ వీడియోస్ డిలీట్ చేస్తూ ఈ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. నేను ఆ వీడియోలో అయితే చాలా ఫీల్ అయ్యాను, చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను లెహెంగా ఎలా వచ్చింది ఏంటి, ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ చూపించాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. సో నాకైతే చాలా బాధేసింది, మీకు అందరికీ చూపిద్దాము కదా అనుకున్నాను. బట్ ఇదైతే రీల్స్ కోసం, ఇన్స్టా పోస్ట్ కోసం అని తీసుకున్నాను అనమాట. ఇంకా అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో గాయ్స్ చూసారు కదా, మ్యానిక్విన్కి పెట్టినాను, ఎలా అనిపించింది అనేది పక్కా లేకపోయింది కామెంట్ సెక్షన్. అండ్ వాళ్ళు 2-in-1 ఆప్షన్ అడిగారు. లెహెంగా విత్ పెప్లం టాప్ కూడా వేసుకుంటున్నారు కదా చాలామంది, అలా వెస్ట్రన్ లుక్ వస్తుంది అని చెప్పి అలాగొకలాగా. అండ్ ఇంకొకటి వచ్చి లెహెంగా లాగా విత్ దుపట్టా వేసుకునేటట్టు లైక్ 2-in-1గా అడిగారనమాట. అందుకని చెప్పి నేను మళ్ళీ ఇలాగ పెప్లం టాప్ది కూడా డిజైన్ చేశాను. సో ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట, నేను హడావిడిగా పంపించేశాను కదా. సో నేనైతే క్లిప్స్ తీసుకున్నాను, బట్ అవి అన్ఫార్చునేట్ డిలీట్ అయిపోయినాయి కదా, ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి చెప్తే సో వాళ్ళు ఇలాగా నాకు పంపారనమాట. దానికి వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. సో అంత టైం తీసుకొని అదే పనిగా నేను అడిగిన దానికి పంపినందుకు. ఇలాగా మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీ అందరి కోసం నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట లెహంగా అనేది ఎలా వచ్చింది అనేది. సో చూసారు కదా ఎంత ఫ్లేర్ ఉంది, డబల్ క్యాన్ 2 లైనింగ్స్ అనమాట దీనికి నేను పెట్టించింది. సో ఓవరాల్గా అవుట్ఫిట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ డిజైనర్ లాగా ఉండాలి అని చెప్పి. సో అంత కాస్ట్ పెట్టి మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనకి లెహంగా కానీ ఏదైనా కూడా, ఏ డ్రెస్ అయినా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను కూడా అలాగే ఆలోచిస్తాను, అందుకే ఫైనలీ అవుట్పుట్ అయితే ఇలాగొచ్చింది. మీకు ఏమనిపించింది అని లెట్ మీ ద కామెంట్ సెక్షన్.
సో గైస్ చూసారు కదా, అవుట్ఫిట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా రెడ్ అవుట్ఫిట్ అలా చూస్తూ ఉంటే మస్తు అనిపించింది నాకు. ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఫర్దర్గా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాజ్ మీకు ఎలాంటివి కావాలి, మీకు యూస్ఫుల్ అయ్యేటివే కదా నాకైనా కూడా చేయాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి అడుగుతున్నాను అనమాట. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఎక్కువ ట్రై చేస్తానన్నమాట. ఇంకా బడ్జెట్లో చేయడానికి, ఎలాగో సమ్మర్ చేసింది కాబట్టి ఇంకా డిఫరెంట్ ఐడియాస్ అయితే మస్తున్నాయి నా మైండ్లో. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో వీడియోలో మీకు ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ తప్పకుండా చేయండి. షేర్ చేయండి ఈ వీడియో అనేది, బికాస్ చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి. ఇంతవరకు నేను ఎప్పుడు పర్టికులర్గా షేర్ చేయండి అని అడగలేదు, బట్ ఈ వీడియో అడుగుతున్నాను అనమాట. బికాజ్ ఇది చాలా హెల్ప్ఫుల్ కదా, అందుకని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. బై బాయ్.